The following is a class on the Srimad Bhagavatam, first canto, second chapter, text number 6, given by His Divine Grace, A.C.Bhaktivedanta Swami Prabhupada, recorded on July 23rd, 1973, in London, England. ఈ శ్రీమద్ భాగవత ఉపన్యాసము భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి చేత 1973 జూలై 23వ తేదీన లండన్ నగరమునందు ఉపన్యసించబడింది. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 2వ అధ్యాయము 6వ శ్లోకం. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అధోక్షజే అహైతుకీ అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. అనువాదము. అధోక్షజుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవను కలిగింపజేయునదే మానవుల పరమధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తియుక్త సేవ నిర్హేతుకము అవరోధరహితమునై ఉండవలెను. Formerly, great sages used to assemble in the forest of Naimisharan. Those who are Indians, they will know Naimisharanya, there is a station, Nimshar still, and it is near Lucknow. Still, it is very nice place. So, there was a great meeting of saintly persons. As nowadays, ordinary persons meet together to find out the ways and means for people's prosperity. Formerly, the great saintly persons, sages, brahmanas, they used to meet and they used to give formula to the people, to the king, that you follow this, you will be happy. This was the system. Brahmana, Kshatriya, Vaishya, Shudra. So, the brahmanas will give the direction, and the Kshatriya king would execute it, and the Vaishyas will produce food grains. Vaishya karma sabhavajam. Kisi vanijjam Vaishya karma sabhavajam. For Vaishyas, three kinds of occupation. First of all, agriculture, produce food, and then give protection to the cows. Because cows, important animal, cow protection is very necessary. So, kisi goraksha vanijjam, and where there is scarcity of food, transport food there, make business. These three things for the Vaishyas. ఈ చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడాను నైమిషారణ్యంలో సూత గోస్వామి ఉపన్యసిస్తూ ఉన్నారు. పూర్వకాలంలో నైమిషారణ్యం అనేటువంటి అరణ్యంలో ఋషులందరూ కూడాను ఒకసారి సమావేశమయ్యారు. ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళకి నైమిషారణ్యం అంటే ఏమిటో తెలుసు. ఇప్పటికి కూడా అక్కడ ఒక స్టేషన్ ఉంది, నిమిషర అని చెప్పేసి ఆ ప్రాంతం ఉంది. ఇది లక్నోకి చాలా దగ్గరలో ఉంది. ఇప్పటికి కూడా అది చాలా చక్కని ప్రదేశం. అక్కడ సాధు మహాత్ములందరూ కూడా కలిసి ఒక గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజుల్లో మనం చూస్తే సాధారణమైన వ్యక్తులందరూ కూడాను సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దేనికోసము అనంటే జనుల యొక్క అభివృద్ధి కోసం అని చెప్పి, ఇంకా రకరకాల కారణాల కోసం అని చెప్పి సమావేశం అవుతూ ఉంటారు. సూత గోస్వామి నైమిషారణ్యంలో చెప్తూ ఉన్నటువంటి ఉపన్యాసం ఇది. పూర్వకాలంలో నైమిషారణ్యంలో ఋషులందరూ కూడాను సమావేశం అవుతూ ఉండేవారు. భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నైమిషారణ్యం అంటే ఏమిటో తెలుసు. ఇప్పటికీ కూడా నిమీసర అనేటువంటి ప్రాంతం అక్కడ ఉంది. ఇది లక్నోకి దగ్గరలో ఉంది. చాలా చక్కనైనటువంటి ప్రదేశం. సాధు మహాత్ములందరూ కూడా కలిసి ఒక గొప్ప సమావేశాన్ని నైమిషారణ్యంలో ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటాము, సామాన్యులందరూ కూడా కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకుని జనుల అభివృద్ధికి ఏ మార్గాలు ఉన్నాయని చెప్పేసి కనుగొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలానే పూర్వకాలంలో గొప్ప గొప్ప సాధు మహాత్ములు, ఋషులు, బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడాను ఇలా సమావేశం అవుతూ ఉండేవారు. అలా సమావేశమయ్యి
ప్రజలకు రాజులకు ఉపయోగపడేటువంటి సూత్రాలన్నీ కూడాను వాళ్ళు చెప్తూ ఉండేవారు. మీరు ఈ పలానా సూత్రాలన్నీ కూడా పాటించండి, మీరు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పి ఉపదేశిస్తూ ఉండేవారు. అప్పట్లో ఉన్నటువంటి పద్ధతి అది. ఎక్కడైనా కానీ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ పద్ధతి అనేది ఉండేది. బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళేమో మార్గదర్శకత్వం ఇస్తూ ఉండేవారు. క్షత్రియులేమో ఆ బ్రాహ్మణుల నుంచి తీసుకున్న మార్గదర్శకత్వాన్ని పరిపాలనలో అమలు చేస్తూ ఉండేవారు. వైశ్యులేమో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తూ ఉండేవారు. వైశ్య కర్మ స్వభావజం అన్నారు. కృషి, గోరక్ష, వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం. వైశ్యులకు 3 విధాలైనటువంటి వృత్తి ధర్మాలు ఉన్నాయి. మొట్టమొదటిదేమో వ్యవసాయం, ధాన్యాలను ఉత్పత్తి చేయడం. ఆ తరువాత ఏమో గోవుల సంరక్షణ చేయడం. ఎందుకంటే గోవు అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి సాధు జంతువు కాబట్టి గో సంరక్షణ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. అందుకే కృషి, గోరక్ష, వాణిజ్యం అని చెప్పి అన్నారు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర అధికమైనటువంటి ఆహార ధాన్యాలన్నీ కూడా ఉంటాయో ఆ ఆహార ధాన్యాలని ఎక్కడైతే ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందో అక్కడికి రవాణా చేసి అక్కడ వ్యాపారం చేయొచ్చు. వైశ్యులు చేయవలసినటువంటి 3 పనులు కూడాను ఈ విధంగా పేర్కొనబడ్డాయి. So, there was meeting. So in the meeting, that meeting was held after the departure of Krishna. So the question was that after departure of Krishna, who has taken charge of this world for proper discharge of religious principles? So the reply was that Krishna has left this world, but here is the Srimad Bhagavatam that will give you direction. Srimad Bhagavatam is the sound representation of Krishna, as Bhagavad Gita is the sound produced, vibrated by Krishna personally. Similarly, Srimad Bhagavatam is written by Vyasadeva under the direction of his spiritual master Narada about Krishna. Sri Chaitanya Mahaprabhu has advised to preach the message of Krishna. That is his cult. Amar agnay guru hoiya taro ei desh, jare dekho tare kaho Krishna upadesh. This is the mission of Sri Chaitanya Mahaprabhu, and he wanted all the Indians to help this movement. కాబట్టి అక్కడ ఒక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుంది? కృష్ణుడు లీలా పరిసమాప్తి చేసిన తర్వాత జరుగుతుంది. అందుకనే సమావేశంలో ఒక ప్రశ్న వచ్చింది. కృష్ణుడు లీలా సమాప్తి చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో ధార్మిక సూత్రాల యొక్క నిర్వహణ అనేటువంటిది ఎవరు చూసుకుంటున్నారు? ఇది అక్కడ ప్రశ్న. సమాధానం ఏమిటంటే, కృష్ణుడు ఈ జగత్తును విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత శ్రీమద్ భాగవతం అనేటువంటిది అవతరించింది. ఆ శ్రీమద్ భాగవతమే ఈ ప్రపంచానికి దారి చూపిస్తుంది, దిశానిర్దేశం చేస్తుంది. శ్రీమద్ భాగవతం అనేటువంటిది కృష్ణుని యొక్క శబ్ద ప్రతినిధి. భగవద్గీత కృష్ణుడి నుంచి వచ్చినటువంటి శబ్దము, భగవంతుడి నుంచి వచ్చినటువంటి వాణి. అదేవిధంగా భాగవతం అనేటువంటిది వ్యాసదేవుడు రచించినటువంటి దివ్య గ్రంథం. అంటే వ్యాసదేవుడు తన ఆధ్యాత్మిక గురువు అయినటువంటి నారదముని యొక్క మార్గదర్శకత్వంలో ఈ భాగవతాన్ని రచించాడు. ఈ భాగవతం ఏమో కృష్ణుడు గురించి చెప్పినటువంటి గ్రంథం. భగవద్గీత కృష్ణుడు పలికినటువంటి గ్రంథం. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణుని యొక్క సందేశాన్ని ప్రచారం చేయండి అని చెప్పి మనందరికీ కూడా ఆదేశాన్ని ఇచ్చారు. ఇదే చైతన్య మహాప్రభు ఉద్యమం. యారే దేకా తారే కహా కృష్ణ ఉపదేశ, అమారే ఆజ్ఞాయ గురు హోన త్వరహే దేశ. ఇది చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం. ప్రతి ఒక్క భారతీయుడు కూడాను ఈ ఉద్యమంలో పాలు పంచుకొని ఈ ఉద్యమానికి సహాయం చేయాలి అని చెప్పి చైతన్య మహాప్రభు కోరుతున్నారు. ভারত ভূমিতে মনুষ্য জন্ম হইল যার, জন্ম সার্থক করি করো পরোপকার. This is the mission of Sri Chaitanya Mahaprabhu
he has advised every Indian, Bharat Bhumite Manushya Janma Hoile. Every human being born in India, they should take up this cult of Sri Chaitanya Mahaprabhu. They can take it because by birth they have got the right. Because this Bhagavatam is produced in India, Bhagavad Gita is produced in India. That is the glory of India. So, the sons of India, those who are Indian, those who are proud of becoming Indian, they should take up this mission. Janma sarthak kari. First of all, make your life successful by understanding what is Bhagavad Gita and what is Srimad Bhagavatam. Janma sarthak. If you are yourself unsuccessful in the mission of your life, you cannot preach anything. Therefore, Sri Chaitanya Mahaprabhu says, Janma sarthak kori, after making your life successful. That means by understanding the value of Srimad Bhagavatam and Bhagavad Gita, you preach this knowledge all over the world. భరత భూమితే హోయ మనుష్య జన్మయార జన్మ సార్థక కరి కర పరోపకార. ఇది చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం. మహాప్రభు ఏముపదేశిస్తున్నారంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడాను ఈ కార్యంలో పాలు పంచుకోవాలి అంటున్నారు. భారత భూమితే హోయల మనుష్య జన్మయార. భరత భూమిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడాను శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈ ఉద్యమాన్ని తీవ్రంగా తీసుకోవాలి. ఆ విధంగా భారతీయులే చైతన్య మహాప్రభు ఉద్యమంలో పాలు పంచుకోగలరు. ఎందుకంటే వాళ్ళు ఏ భూమి మీద అయితే జన్మ తీసుకున్నారో అది సరైనటువంటి ప్రదేశం. ఎందుకని ఈ భరత భూమిపైననే భాగవతం అనేటువంటిది ఉద్భవించింది, భగవద్గీత అనేటువంటిది ఉద్భవించింది. భారతదేశం యొక్క వైభవం అంటే ఇదే. మరి అటువంటి భారతీయుని యొక్క పుత్రులుగా ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను భారతీయుడిగా జన్మించినందుకు సగర్వాన్ని చెందుతూ ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్వీకరించాలి. జన్మ సార్థక కోరి అన్నారు. అందుకే మొట్టమొదట అసలు భగవద్గీత అంటే ఏమిటి, శ్రీమద్ భాగవతం అంటే ఏమిటి తెలుసుకోవడం ద్వారా ముందు మీ జన్మను మీరు సార్థకం చేసుకోవాలి. జన్మ సార్థక. ఉదాహరణకు మీకు మీరే ఈ విషయాన్ని తెలుసుకోలేకుండా మీ జీవితాన్ని సార్థకం చేసుకోకుండా ఉన్నారనుకోండి, ఇంకా మీరేం ప్రచారం చేస్తారు, ఏం ప్రచారం చేయలేరు. అందువల్ల చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, జన్మ సార్థక కరి. నీ జన్మను సార్థకం చేసుకున్న తరువాత, నీ జీవితాన్ని విజయవంతం చేసుకున్న తరువాత ఏం చేయాలి, ప్రచారం చేయాలి. దీని అర్థం ఏమిటనంటే భగవద్గీత శ్రీమద్ భాగవతాల యొక్క విలువను నీవు అర్థం చేసుకున్న తరువాత ఆ జ్ఞానాన్ని సర్వ ప్రపంచానికి కూడా నువ్వు ప్రచారం చేయాలి. Because such knowledge is wanting in all over the world. The Western countries, they might have advanced in material technology, technical knowledge, but they have no knowledge about the science of God. That is lacking. So the East and West, they should cooperate. They cooperate. You have got some knowledge, I take advantage of it. I have got some knowledge, you take advantage. This is cooperation. This is cooperation. ఎందుకనంటే ప్రస్తుతం యావత్ ప్రపంచానికి కూడా ఈ జ్ఞానం ఎంతో అవసరం. పాశ్చాత్య దేశాలు చూస్తే ఏదో భౌతికమైన సాంకేతిక పరిజ్ఞానంలోనో భౌతికమైనటువంటి అభివృద్ధిలోనో ఏదో వాళ్ళు చాలా పురోగతి సాధించినట్లు కనిపిస్తున్నారు. కానీ భగవద్ విజ్ఞానం గురించి కానీ భగవత్ సంబంధమైన విషయాల గురించి కానీ ఇసుమంతు కూడా వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు. ఆ జ్ఞానం వాళ్ళ దగ్గర లోపించి ఉంది. అందుకని భారతదేశం వాళ్ళు, పాశ్చాత్య దేశస్థులు అందరూ పరస్పరం సహకరించుకోవాలి. పరస్పర సహకారం అనేటువంటి జరగాలి. ఇప్పుడు నీ దగ్గర కొంత జ్ఞానం ఉంది, నేను నీ జ్ఞానం యొక్క ప్రయోజనాన్ని పొందాలి. తర్వాత నా దగ్గర కొంత జ్ఞానం ఉంది, నువ్వు నా దగ్గర ఉన్న జ్ఞానం ప్రయోజనాన్ని పొందాలి. దీన్ని పరస్పర సహకారం అంటారు. ఈ పరస్పర సహకారం అనేటువంటిది జరగాలి. So, especially now, people all over the world, they are trying to imitate the Western type of civilization
That is not bad. Do it. But you also do something so that Westerners may also take your knowledge. That is cooperation. Now why you are silent in that point? Therefore, because Indians or Indian government has failed to do this duty, India is known as beggar country all over the world. I am traveling. Oh, you are from India, a very poverty-stricken country. This is the designation of India. Actually it is so. In comparison to Western country, India is very poor, very poor. ప్రత్యేకించి ప్రస్తుతం ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉందంటే ప్రజలందరూ కూడా పాశ్చాత్య నాగరికతను అనుకరించేదానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అది తప్పని మేము చెప్పడం లేదు, చెయ్యండి. కానీ అదే సమయంలో మీరు కూడా ఆ పాశ్చాత్యులు కొంత జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేయండి. అది పరస్పర సహకారం అవుతుంది. జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నంలో మీరు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నారు? అందుకనే భారతీయులు కానీ లేకపోతే భారత ప్రభుత్వం కానీ జ్ఞానాన్ని ప్రపంచానికి ఇచ్చే విషయంలో విఫలమైంది. అందుకనే భారతదేశాన్ని పేద దేశం అని చెప్పేసి ప్రపంచం అంతా అనుకుంటున్నారు. నేను ప్రపంచం అంతా పర్యటన చేస్తూ ఉంటాను. జనాలు అడుగుతుంటారు, ఎక్కడి నుంచి మీరు? ఓహో, భారతదేశం నుంచా, ఆ పేద దేశం నుంచా మీరు వచ్చింది అని అంటూ ఉంటారు. భారతదేశానికి బయట ఉన్న గుర్తింపు అది. ఒక రకంగా అది నిజమే అనిపిస్తుంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశం చాలా పేద దేశంగా ఉంది. So there is no need of remaining poor. You can make your economic development. This is required. Dharmartha kama mokshana. Human life means 4 things. He must develop. First thing is dharma. He must know what is religion. Every human being, not Indians or Europeans or Americans. That is the prime duty of every human being. Without following the religious principles, that he is not human being. Dharmena hina pasubhi samana. If the human society, it doesn't matter what kind of religion you follow. It doesn't matter. But you must follow. Sit down properly. Don't go on now. Come. There, that is the duty, dharma. కానీ ఆ విధంగా పేదవాడిగా మనం మిగిలిపోవలసినటువంటి అవసరం లేదు. మీరు కూడా అభివృద్ధి అనేటువంటిది సాధించవచ్చు. ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది మీరు కూడాను పొందవచ్చు. అది మనకు అవసరం కూడాను. ధర్మార్థ కామ మోక్షాణం అన్నారు. మానవ జన్మ అంటే ఈ 4 విషయాల్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఉద్దేశించబడింది. ఇందులో మొట్టమొదటిది ఏమిటి? ధర్మం. అంటే ప్రతి వ్యక్తి కూడాను ధార్మికంగా ఉండాలి. ప్రతి మానవుడు కూడా, భారతీయుడైతేనేమి, ఐరోపా వాడైతేనేమి, అమెరికా వాడైతేనేమి, ప్రతి ఒక్కరూ ధార్మికంగా ఉండాలి. ధార్మిక జీవితాన్ని పాటించడం అనేటువంటిది, ధర్మాన్ని అనుసరించడం అనేటువంటిది ప్రతి మానవుడి యొక్క బాధ్యత. ధార్మిక సూత్రాలు అనుసరించకుండా ఏ వ్యక్తి కూడా మానవుడిగా పిలువబడడు. అందుకే ధర్మేణ హీన పశుభీ సమాన అన్నారు. మానవ సమాజం అనంటే ఇక్కడ ఏ మతధర్మైనా కావచ్చు, నువ్వు ఏ మత ధర్మాన్నైనా అనుసరించవచ్చు, అది ఇక్కడ విషయం కాదు. కానీ నువ్వు అనుసరించాలి. అనుసరించడం అనేటువంటిది అక్కడ మనకి ముఖ్యం. ఏ ధర్మం అయినా సరే చక్కగా అనుసరించడం అనేటువంటిది మన ముఖ్యమైనటువంటి బాధ్యత. When there is religious conception of life, therefore all over the world, it doesn't matter whether Europe, America, and India, or China, Japan, there is some kind of religion. There is some kind of religion. Either Hindu religion or Muslim religion or Christian religion, Buddhist religion. These are the prime religions of the world. ధర్మేణ హీన. మానవ సమాజం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుందని అంటే, ఎప్పుడైతే మనం ధార్మిక జీవితాన్ని ప్రారంభిస్తామో అప్పుడు ప్రారంభమవుతుంది. అందుకని యావత్ ప్రపంచమంతటా కూడాను
అది యూరోప్ అయినా కావచ్చు, అమెరికా అయినా కావచ్చు, భారతదేశం అయినా కావచ్చు, చైనా, జపాన్ ఏదైనా కావచ్చు. ప్రతి దేశంలో కూడా ఏదో ఒక మత ధర్మం అనేటువంటిది ఉంది. అది ఏదో ఒక మత ధర్మం, హిందూ ధర్మము, మహమ్మదీ ధర్మము, క్రైస్తవ ధర్మము, బౌద్ధ ధర్మము ఏదో ఒకటి ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మత ధర్మాలు ఇవే అన్నమాట. Now here in the Srimad Bhagavatam they are discussing about religion. Savai pungsang paro dharma. Savai pungsang paro dharma jato bhakti radho khaji. Ahaitu ki apratihata jayatma suprasida. Everyone wants to be happy. Atma means body, Atma means mind, Atma means Atma, soul also. So, somebody is trying to be happy bodily. That is also Atma. But that is very temporary. And somebody is wanting the peace and prosperity or tranquility of the mind. That is also Atmaram. Atmaram means everyone is wanting to remain happy and peaceful in his Atma. So those who are gross, they are trying to be happy body. They are called kurmis. And those who are little advanced, they are trying to be happy mental. They are called gyanis. Kurmis, gyanis. And those who are trying to be happy spiritually, they are called yogis. The yogis, there are different kinds of yogis, but the first class yogi is bhakti yogi. Bhakti yoga. ఇప్పుడు ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతం అనేటువంటిది ఉంది. ఈ శ్రీమద్ భాగవతం ధర్మం గురించి మనకి చాలా చక్కగా బోధిస్తూ ఉంది. సవై పుంసాం పరో ధర్మ, సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అధోక్షజే, అహైతుకి అప్రతీహత ఏయాత్మ సుప్రసీదతి. ప్రతి ఒక్కడు కూడా ఆనందంగా ఉండాలని కోరుతున్నాడు. ఆత్మ, ఇక్కడ ఆత్మ అంటే శరీరం అనే అర్థం వస్తుంది, ఆత్మ అంటే మనస్సు అనే అర్థం వస్తుంది, ఆత్మ అంటే ఆత్మ అనే అర్థం కూడా వస్తుంది. కొద్దిమంది ఏమో శారీరకంగా ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. మరి అది కూడా ఇక్కడ ఆత్మ అనే అంటున్నాం. కానీ ఈ ఆనందం చాలా తాత్కాలికమైనటువంటిది. శారీరక ఆనందం చాలా తాత్కాలికం. కొద్దిమంది ఏం చేస్తున్నారు, సమత్వ స్థితి ద్వారానో లేకపోతే ప్రశాంతత ద్వారానో మనసులో ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నారు. దాన్ని ఆత్మారామ అని చెప్పాను. ఆత్మారామ అంటే అర్థం ఏమిటనంటే ప్రతి ఒక్కడు కూడాను ప్రశాంతంగాను ఆనందంగానూ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాడు. ఆత్మలో ప్రశాంతం దొరకాలి, ఆత్మలో ఆనందం దొరకాలి అని ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు. కానీ ఎవరైతే స్థూలంగా ఆలోచిస్తున్నారో వాళ్ళేమో శారీరకంగా ఆనందం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ స్థూలంగా శారీరక ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించే వాళ్ళని కర్ములు అని చెప్పన్నారు. వీళ్ళకన్నా కొద్దిగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, మానసికంగా ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని జ్ఞానులు అని చెప్పి అంటున్నారు. కర్ములు, జ్ఞానులు. తర్వాత ఎవరైతే ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని యోగులు అని చెప్పి అంటున్నారు. మరి అటువంటి యోగులు అంటే మళ్ళీ విభిన్న రకాలైనటువంటి యోగులు ఉన్నారు. వీళ్ళలో ప్రథమ శ్రేణి యోగి ఎవరు? భక్తి యోగి. అందుకే భక్తి యోగాన్ని చేయాలి అన్నారు. కృష్ణ says in the Bhagavad Gita, yoginamapi sarvesam madgata antaratmana sadhyaman bhajate juma samejuktatam. He is first class yogi. Who is first class yogi? Madgata antaratmana, who is always thinking of me. Krishna says, manmana bhavavad bhakta madhyaji mang namaskuru. This is Krishna's advice in the Bhagavad Gita. Manmana bhagavad bhakta, bhavavad bhakta. Always think of me. It is not difficult. If you think of Krishna, if we have got Krishna's form, that is first class meditation. కృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీతలో, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః. ఇతను ప్రథమ శ్రేణి యోగి. ఎవరా ప్రథమ శ్రేణి యోగి? మద్గతేనాంతరాత్మన,
సదా నా గురించి స్మరణ చేస్తూ ఉండేవాడు. కృష్ణుడేమంటున్నాడు? మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు. భగవద్గీతలో కృష్ణుడిచ్చేటువంటి ఉపదేశం ఇది. మన్మనాభవ మద్భక్తః, సదా నా గురించి చింతన చేయుము. కృష్ణుడి గురించి స్మరణ చేయడానికి కష్టమేమని చెప్పండి? మీరు కృష్ణుడి గురించి ఆలోచన చేయండి. కృష్ణుడి యొక్క స్వరూపం ఇలా ఉంటుందని చెప్పి మీకు తెలుసు కదా. నిజంగా కృష్ణుడి గురించి ఇలా స్మరణ చేస్తే అది ప్రథమ శ్రేణి ధ్యానం అన్నారు. కృష్ణ సే జోగినామపి సర్వేషాం మద్గత అంతరాత్మన, థింకింగ్ ఆఫ్ కృష్ణ అంతరాత్మన విత్ ఇన్ ది కోర్ ఆఫ్ హార్ట్. సమయయుక్తతం, హి ఈజ్ ఫస్ట్ క్లాస్. సో వి ఆర్ టీచింగ్ దాట్ హౌ టు బికమ్ ఫస్ట్ క్లాస్ యోగి. Chant Krishna, Hare Krishna, and hear. Immediately, all Krishna's form, Krishna's qualities, Krishna's pastimes, Krishna's paraphernalia, Krishna's opulence, everything will be subject of your thinking. This is called first class yoga. కృష్ణుడు ఇంకా ఏం చెప్తున్నాడు? యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన. కృష్ణుడి గురించి స్మరణ చేయడం, అంతరాత్మన, హృదయాంతరాల్లో కృష్ణుడి గురించి చింతన చేయడం. సమేయుక్త తమోమతః, అలా కృష్ణుణ్ణి హృదయాంతరాల్లో స్మరణ చేసేవాడు ప్రథమ శ్రేణి యోగి. అందుకని మేము అందరికీ కూడాను ఏం బోధించడానికి ప్రయత్నిస్తున్నామంటే, ప్రథమ శ్రేణి యోగి కావాలంటే ఎలా అనేది బోధిస్తున్నాం. మరి అది ఎలా? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, ఆ మహామంత్రాన్ని శ్రవణం చేయండి. అప్పుడు వెంటనే మీకు అది సాధ్యమవుతుంది. ఎందుకనంటే కృష్ణుడి యొక్క రూపము, కృష్ణుడి యొక్క గుణగణాలు, కృష్ణుడి యొక్క లీలలు, ఆ కృష్ణుడి యొక్క పూజా ద్రవ్యాలు కానీ, కృష్ణుడి యొక్క సంపదలు కానీ, ఆ కృష్ణుడి యొక్క నామం కానీ, ఇవన్నీ కూడాను కృష్ణుడికి సంబంధించినటువంటివి కదా. అందుకని వీటన్నిటినీ కూడాను మీరు ధ్యానం చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇలా మీరు గనక కృష్ణుడి యొక్క సంబంధ విషయాల్ని స్మరణ చేస్తే దీనిని ప్రథమ శ్రేణి యోగం అని చెప్పి అన్నారు. So here also, what is spoken by Krishna in Bhagavad Gita, that is confirmed in the Srimad Bhagavatam. Here it is said, Savai Pungsang Parvodharma. Para and Apara. Para means superior or transcendent. There are two kinds of prakritis, para-prakriti, apara-prakriti. That is also described in the Bhagavad Gita. Material, bhumi-rapa nalo vayu khang buddhi manareva. Material things, earth, water, fire, air, sky, mind, intelligence, ego. Prakriti mein ashtada, bhinna prakriti mein ashtada. Krishna says they are my prakriti, my nature, my energy. ఇక్కడ కూడా మీరు గమనిస్తే భగవద్గీతలో కృష్ణుడు ఏదైతే చెప్తున్నాడో భాగవతంలో అదే విషయం నిర్ధారించబడింది. ఇక్కడ భాగవతంలో ఏం చెప్తున్నారు? సవై పుంసాం పరోధర్మః. పర అపర అని చెప్పి రెండు ఉన్నాయి. పర అనంటే ఉన్నతమైనటువంటి లేదా దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక ప్రకృతి. రెండు రకాలైన ప్రకృతులున్నాయి, పరా ప్రకృతి, అపరా ప్రకృతి. ఈ విషయం కూడా భగవద్గీతలో వివరించబడింది. భౌతికమైన ప్రకృతి అంటేనేమో భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అనే 8 కూడాను భౌతికమైనటువంటి ప్రకృతి. ప్రకృతి మే అష్టద, భిన్న ప్రకృతి మే అష్టద. కృష్ణుడేమంటున్నాడు? 8 విధాలైనటువంటి మూలకాలతో ఉన్న ఈ భౌతిక ప్రకృతి నా ప్రకృతి అని చెప్తున్నాడు. Similarly, Krishna says, next verse, aparayam. This material prakriti is inferior. But beyond this material prakriti, there is a superior prakriti. What is that? Jiva bhuta mahabaho jaidam dharjati jagat. That is living entity. The living entity is also prakriti. Another energy of Krishna. Just like this material world is one creation, material creation, similarly there is spiritual energy also. Krishna has multi-energies. Parasa Shakti Vividhaiva Sriyate.
Natasya karjam, this is Vedic Indian. Natasya karjam karanancha vidyate. అదేవిధంగా కృష్ణుడు తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడు? అపరేయం, ఈ భౌతిక ప్రకృతి అనేటువంటిది అధమమైనటువంటిది. దీనికన్నా కూడా, ఈ భౌతిక ప్రకృతి కన్నా కూడా ఉన్నతమైనటువంటిది ఇంకొక ప్రకృతి ఉంది. అదేమిటి? జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్. అది జీవ ప్రకృతి, దాన్నే ఉన్నతమైన ప్రకృతి అన్నారు. జీవులతో కూడుకున్నటువంటిది కూడాను ప్రకృతే, కృష్ణుడి యొక్క ఇంకొక శక్తి. ఉదాహరణకు ఈ భౌతికమైన జగత్ ఏదైతే ఉందో ఇది ఒక సృష్టి, భౌతికమైన సృష్టి. అదేవిధంగా ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కూడాను ఇంకొక సృష్టి. కృష్ణుడికి అనంతమైనటువంటి శక్తులున్నాయి, అనేక రకాల శక్తులున్నాయి. పరాశ శక్తిర్ వివిధైవ సూయతే అని చెప్పన్నారు. నతస్య కార్యం, ఇదంతా కూడా వేద నిర్దేశం. నతస్య కార్యం కరణంచ విద్యతే. God has nothing to do with his hands and legs. No. He's so powerful that he has got so many energies. Just a big man here. He does not do anything with his hand. But he has got so many assistants. As soon as he wants to do something, immediately it is done. If it is possible for ordinary human being, how much energy is in stock of Krishna and how he can perform everything perfectly. Svabhaviki jnana valakriyat. Everything comes out nicely. So much energy is there. Inconceivable energy. That is God. భగవంతుడు తన చేతులతోనూ తన కాళ్ళతోనూ ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఆయన ఎంత శక్తివంతుడనంటే ఆయనకు ఎన్నో ఎన్నో శక్తులున్నాయి. ఉదాహరణకు సమాజంలో ఎవరైనా పెద్ద మనిషి ఉన్నారనుకోండి, అతను స్వయంగా తన చేతులతో ఏ పని కూడా చేయవలసిన అవసరం లేదు. ఆయన దగ్గర ఎంతోమంది సేవకులు ఉంటారు. ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పేసి అతను అనుకుంటే చాలు, వెంటనే ఆ పని జరిగిపోతుంది. ఒక సామాన్య మానవుడికే ఇది సాధ్యమవుతూ ఉంది అంటే మరి కృష్ణుడి దగ్గర ఎన్ని అనంతమైనటువంటి శక్తులు ఉంటాయి. ఆయన అనంతమైన శక్తులతో ఎంత గొప్ప గొప్ప ఘనకార్యాలు చేయగలడో ఒక్కసారి ఆలోచించండి. అందుకని కృష్ణుడు తన అనంతమైన శక్తులతో సర్వాన్ని కూడా పరిపూర్ణంగా నిర్వహిస్తాడు. స్వాభావికి జ్ఞాన బలక్రియాచ అన్నారు. ప్రతిదీ కూడాను ఎంతో చక్కగా నెరవేరుతూ ఉంటుంది. అంటే కృష్ణుడి దగ్గర అంత శక్తి ఉంది, మరి అచింత్యమైనటువంటి శక్తి. భగవంతుడు అంటే అది. So, that energy is divided into three. Material energy, spiritual energy and marginal energy. We are marginal energy. We, living entities, we belong to the marginal energy, tatastha shakti. Marginal means we can remain in the material energy or in the spiritual energy. Now at the present moment, every one of us, we are under the control of the material energy. You can understand it very easily. Just like government. The government, that is one energy working. Similarly, the prison house, that is also another energy working. And the citizen, that is also another energy working. But the citizens are marginal. They can remain outside the prison walls and inside the prison walls. Therefore they are called marginal. భగవంతుని యొక్క శక్తి మూడు విధాలుగా విభజించబడింది. భౌతికమైనటువంటి శక్తి, ఆధ్యాత్మిక శక్తి, తటస్థ శక్తి. జీవులైన మనమందరం కూడాను తటస్థ శక్తికి చెందినటువంటి వాళ్ళం. మనమందరం కూడా జీవులం గనక జీవులైన మనమంతా కూడాను ఈ తటస్థ శక్తి కోవలోనికి వస్తాం. తటస్థ శక్తి అంటే అర్థం ఏమిటి? మనము అటు ఆధ్యాత్మిక శక్తిలోనైనా ఉండొచ్చు, లేదా ఇటు భౌతిక శక్తిలోకైనా సరే ఉండొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనమంతా కూడాను భౌతిక శక్తి యొక్క పరిధిలో, ఆధీనంలో ఉన్నాం. ఈ విషయం మనం అందరం చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అనేటువంటిది అదొక శక్తి, అది పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో చెరసాల అనేటువంటిది కూడా ఉంది. అది కూడా ఒక శక్తి, ఆ శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు నగర పౌరుడు ఉన్నాడు.
ఈ నగర పౌరుడు అనేవాడు కూడా ఒక శక్తి, అతను తన పని తను చేస్తున్నాడు. కానీ ఈ పౌరులు అనేటువంటి వాళ్ళు తటస్థ శక్తులుగా భావించబడతారు. ఎందుకని? చెరసాల గోడల లోపల ఉండాలా, చెరసాల గోడలకు బయట ఉండాలా అనేటువంటిది వాళ్ళ చేతుల్లో ఉంది. అందుకనే వాళ్ళని తటస్థ శక్తి అని చెప్పి అన్నారు. When you are abiding by the laws of the government, you are free. You are not abiding by the laws of the government, you are in the prison. So, you are at liberty. Either, that is your choice. Government has got university as well as the criminal department. Government does not canvass. Rather, government canvasses that you come to the university, be educated, be advanced. But it is our choice. We sometimes go to the prison house. It is not government's fault. మనం ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క చట్టానికి కట్టుబడి ఉంటామో అప్పుడు మనం స్వేచ్ఛగా ఉంటాం. ఒకవేళ మనం ప్రభుత్వం యొక్క చట్టానికి కట్టుబడి లేము అనంటే వెంటనే చెరసాల్లో ఉంటాం. కాబట్టి ఇది రెండిట్లో ఏం చేస్తాం అనేటువంటి స్వేచ్ఛ మనకుందనమాట. ఏం చేయాలనుకున్నా కూడా నీ చేతుల్లో ఉంది. ప్రభుత్వం దగ్గర చదువుకోవడానికి విశ్వవిద్యాలయం ఉంది, అలానే నేరస్తుల విభాగం కూడా ఉంది. అయితే ప్రభుత్వం ఎప్పుడు కూడాను మీరందరూ కూడాను ఆ చెరసాల్లోకి వెళ్ళండి ఎప్పుడు చెప్పదు. ఇంకా దానికి బదులుగా ప్రభుత్వం ఏం చెప్తుంది? రండి, మీరందరూ విశ్వవిద్యాలయానికి రండి, చక్కగా చదువుకోండి, బాగా అభివృద్ధి చెందండి, ఇలా చెప్తుంది. కానీ ఒక్కొక్కసారి మనమే మనకుండే స్వతంత్రాన్ని ఉపయోగించుకొని ఒక్కొక్కసారి ఆ చెరసాల తలుపులు ఒకసారి చూసి వస్తుంటాం. అది ప్రభుత్వం యొక్క దోషం కాదు, ఇది మనం అర్థం చేసుకోవాలి. Similarly, those who have come to this material world, they are all supposed to be criminals, disobedient to the laws of God. Therefore, there is dharma to teach people that you take to religious principle, gradually become purified and come back again to the spiritual world. That is a real abode. Here it is foreign. Here it is foreign and you are under so many tribulations. Just like if you are in the prison house, there you cannot expect any comfort of life. That is not possible. It is meant for inflicting miseries upon you so that you can understand that you are criminal. You should not do like this and come here again. That is the process going. అదేవిధంగా ఎవరైతే ఈ భౌతిక జగత్తుకు వచ్చారో వాళ్ళందరూ కూడాను నేరస్తులైతేనే ఇక్కడికి వస్తున్నారు. భగవంతుని యొక్క చట్టాలను ఉల్లంఘించారు కాబట్టే ఇక్కడికి వచ్చారు. అందుకనే ఇక్కడ ధర్మం అనేది ఒకటి ఉంది. ఆ ధర్మం మనకి బోధిస్తుంది. మీరు ఈ ధార్మిక సూత్రాలను తీసుకోండి, క్రమేపీ పవిత్రీకరణ చెందండి. అలా పవిత్రీకరణ చెంది ఎక్కడి నుంచి అయితే వచ్చారో మళ్ళీ ఆ భగవద్ధామానికి, ఆధ్యాత్మిక జగత్తుకు తిరిగి వెళ్ళిపోండి. ఆ ఆధ్యాత్మిక జగత్తే మీ యొక్క స్వధామము. ఇదంతా మనకి ధర్మం చెప్తుంది. ఇప్పుడు మనం ఉండే ఈ ప్రదేశం అంతా కూడా పరాయి ప్రదేశం. ఈ పరాయి ప్రదేశంలో మనం అనేక రకాలైన తాపత్రయాల్లో సతమతం అవుతూ ఉన్నాం. ఉదాహరణకు, మీలో ఎవరైనా సరే జైల్లోకి వెళ్ళారనుకోండి, జైల్లో సౌకర్యవంతమైన జీవితం ఉంటుందని చెప్పేసి ఎక్కడ కూడా ఆశించడానికి లేదు కదా. అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే ఆ జైల్లో ఏం చేస్తారు అనంటే ఒకదాని తర్వాత ఒకటి అనేక రకాలైన కష్టాలు మీకు కలిగిస్తూ ఉంటారు. దానివల్ల మీరు అర్థం చేసుకుంటారు, ఓహో నేను నేరం చేస్తే ఈ విధంగా జరుగుతుందన్నమాట, నేను ఖైదీనన్నమాట అని అర్థం చేసుకొని మళ్ళీ పొరపాటును కూడా ఈ జైల్లోకి రాకూడదు అనే భావన మీలో కలుగుతుంది. అదే పద్ధతి ఇప్పుడు ఈ భౌతిక జగత్తులో కూడా జరుగుతుంది. Similarly, here also in this material world, we are always under troublesome condition, especially in this age, Kali Yuga, so that we may come to our sense if there is any possibility of making a solution of this miserable condition of life. But we are so callous, just like animals. They do not know. The animals are kept in the room for being slaughtered. They do not know. They are eating grass and very happy. Not happy, some of them know that we are going to be killed. They cry. But there is no escape. What can be done?
But human life is not like animals. They must know that we are in threefold miserable condition of life, adhyatmik, adibhautik, adidaivik. And we do not want this all miserable condition. We want to be happy. We want to be peaceful. How to do it? అదేవిధంగా ఈ భౌతిక జగత్తులో కూడా మనందరం కూడాను ఏదో ఒక విధమైనటువంటి ఇబ్బందుల్లో ఎప్పుడూ ఉంచబడుతూ ఉంటాం. ప్రత్యేకించి అది కలియుగంలో చూస్తే కష్టాల యుగం. దానివల్ల మనం ఒక్కసారి ఇంగిత జ్ఞానంతో ఆలోచించగలుగుతాం. అరే, దుఃఖపూరితమైనటువంటి ఈ జీవితానికి ఎక్కడన్నా ఏదైనా పరిష్కారం ఉందా అని ఆలోచించగలుగుతాం. కానీ మనం ఎంత విచక్షణారహితంగా ఉన్నాము అంటే జంతువుల్లాగా మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే జంతువులకు కూడా తెలియదు. జంతువులన్నింటినీ కూడా తీసుకెళ్ళి వధించడం కోసం అని చెప్పేసి ఒక గదిలో పెడతారు. మమ్మల్ని వధించడానికి ఇక్కడ పెడుతున్నారని వాటికి తెలియదు. వాటి పాటికి అవి సంతోషంగా గడ్డి మేస్తూ ఉంటాయి. చాలా ఆనందంగా గడ్డి మేస్తూ ఉంటాయి. అదే నిజంగా ఆనందంగా ఉన్నాయని కాదు. ఆ గడ్డి మేసే వాటిల్లో కొన్ని జంతువులకు తెలుస్తుంది, అరే ఇప్పుడు మనల్ని చంపబోతూ ఉన్నారు అని. అవి ఏడుస్తాయి కూడా, కానీ తప్పించుకోలేవు. ఏం చేయగలుగుతాయి చెప్పండి? కానీ మానవ జన్మ అనేటువంటిది అలాంటి జంతువుల జన్మ లాంటిది కాదు కదా. అందుకనే మానవులు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి, మనము ఈ విధంగా ఈ 3 విధాలైనటువంటి క్లేశాల్లో ఎప్పుడూ కూడాను ఉంచబడుతూ ఉన్నాం. ఆది ఆత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే క్లేశాలు ఎప్పుడు మన జీవితంలో వస్తూనే ఉన్నాయి. దుఃఖపూరితమైనటువంటి జీవితాన్ని మనం కోరుకోవడం లేదు, కానీ అది మన మీదకి వచ్చి పడుతుంది. మనం సంతోషం కావాలని చెప్పి కోరుకుంటున్నాము, కానీ సంతోషం మనకి దక్కట్లేదు. మేము ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాము, అది దక్కట్లేదు. మరి ఏం చేయాలి దీనికి? ఈ విషయాలన్నీ కూడాను భగవద్గీతలో స్పష్టంగా వివరించబడ్డాయి. That is clearly stated in the Bhagavad Gita. Daivi jesa gunamai mama maya durattaya mamivaja prapaddante mayami tang taranti. It is very difficult. You are trying to be happy by adjustment of material conditions, but that is not possible. Maya is very strong. It will not let you become happy under material conditions. That is not possible. Then how one can become happy? Mami vaja prapadanti mayami tang tarantite. As soon as you become obedient, surrendered to Krishna, you become transcendental to the laws of material nature. Mahatmanustumang prartha daivi prakriti masita. Those who are Mahatmas, they are not under material condition. They are under spiritual guidance. Daivi prakriti asita. And what is their symptom? Bhajanti ananna manasu. Without any diversion, they are engaged in bhajan. Savanam kirtanam Vishnu. This is bhajan. ఈ విషయాలన్నీ కూడా భగవద్గీతలో స్పష్టంగా వివరించబడ్డాయి. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నిజంగా చెప్పాలనంటే ఇది చాలా కష్టం. ఏమిటది? ఈ భౌతికమైన ప్రపంచంలో భౌతికమైన సర్దుబాట్లు చేసుకోవడం ద్వారా ఆనందం పొందడానికి ప్రయత్నిస్తున్నామే, అది చాలా కష్టం, సాధ్యం కూడా కాదు. ఎందుకంటే మాయ అనేది చాలా బలీయమైనటువంటిది. ఏ విధమైనటువంటి భౌతిక స్థితిలో కూడాను నేను సంతోషంగా ఉంచేటువంటి అవకాశం ఆ మాయాదేవి నీకు ఇవ్వదు. అది సాధ్యం కూడా కాదు. మరి అటువంటిప్పుడు ఒక వ్యక్తి ఆనందంగా ఎలా ఉండగలుగుతాడు చెప్పండి? మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎప్పుడైతే నీవు విధేయుడివై కృష్ణుడికి శరణాగతి పొందుతావో అప్పుడు ఈ భౌతిక ప్రకృతి యొక్క నియమాల నుంచి నీవు అతీతుడవవుతావు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః. మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ భౌతిక ప్రకృతి యొక్క పరిధిలో ఉండరు. వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి ప్రకృతి మార్గదర్శకత్వంలో ఉంటారు. దైవీం ప్రకృతిం ఆశ్రితాః. మరి అటువంటి మహాత్ముల యొక్క లక్షణాలేమిటి? భజంతి అనన్య మనసః. ఏ విధమైనటువంటి పక్కద్రోవ పట్టకుండా స్థిరంగా భజనలో నిమగ్నమై ఉంటారు. శ్రవణం కీర్తనం విష్ణో.
దీనిని భజన అని చెప్పి అంటారు. Savanam kirtanam Vishnu, smaranam padasevanam, archanam bandhanam dasyam sakham mahapaniveda. There are 9 kinds of bhajan. Hearing, just like you are hearing about Krishna. This is bhajan. So we are giving this opportunity. We are opening hundreds of branches so that people may take advantage of hearing about Krishna. That is bhajan. If don't do anything, if you simply come here, we are holding class. If you simply come and hear, you will advance in spiritual consciousness. Simply by oral reception, Savanadi, Shuddha Chitta, Atat Sri Krishna Namadi Navabhed Grahyam Indriya. We cannot understand God, Krishna, by our present senses. And therefore his name is Adhokhaja. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. ఇలా 9 విధాలైనటువంటి భజనలు ఉన్నాయన్నమాట. మొట్టమొదటిది శ్రవణం. ఇప్పుడు ఉదాహరణకు మీరందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? కృష్ణుని గురించి శ్రవణం చేస్తున్నారు. ఇది కూడా భజనే. ఇలా శ్రవణం చేసే అవకాశాన్ని మేమందరికీ కూడా కలిగిస్తూ ఉన్నాం. అందుకోసమని చెప్పి ప్రపంచమంతటా కూడా వందలాది ప్రచార కేంద్రాలన్నీ కూడాను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఉద్దేశం ఏమిటి? దీనివల్ల ప్రజలు కృష్ణుడి గురించి శ్రవణం చేసేటువంటి ప్రయోజనాన్ని పొందుతారు అనేది ఉద్దేశం. దీన్ని భజన అంటాం. మీరేం చేయవలసిన అవసరం లేదు. కేవలం మీరు ఇక్కడికి రండి. మేమిక్కడ ఉపన్యాసాలు నిర్వహిస్తూ ఉన్నాం. మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలన్నీ కూడా శ్రవణం చేసి మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రగతిని సాధించండి. ఆధ్యాత్మిక చైతన్యంలో పురోగతిని పొందండి. ఏ విధంగా? కేవలం శ్రద్ధతో కూడినటువంటి శ్రవణం వల్ల. శ్రవణాది శుద్ధ చిత్తే అన్నారు. అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియై. మనము కృష్ణుణ్ణి మనకున్నటువంటి ఈ ప్రస్తుత జడ ఇంద్రియాలతో ఎంతమాత్రం కూడా అర్థం చేసుకోలేము. అందువల్లే కృష్ణుడికి అధోక్షజుడని చెప్పి పేరుంది. This in the verse it is said, Jato bhakti adhokhaje. Adhokhaja. Krishna's another name is Adhokhaja. Akhaja means direct perception. Just like somebody says, I want to see. This is called Akhaja. Akha means eyes or senses. So, he is not perceived by these blunt material senses. That's what he is known as Adhokhaja. Adhokrita Akhaja Jnanam Jatra, where this direct experimental knowledge is defeated. You cannot understand God by your this blunt material experience. No, that is not possible. Therefore, we have to submit. We have to surrender. ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తూ ఉంది? యతో భక్తిర్ అధోక్షజే. అధోక్షజ, కృష్ణుడికి మరొక పేరు అధోక్షజుడు. అక్షజ అంటేనేమో ప్రత్యక్షంగా ఇంద్రియానికి అనుభూతమయ్యేది. ఉదాహరణకు ఎవరైనా సరే అంటూ ఉంటారు, నేను చూడాలి అంటారు, నా కళ్ళతో నేను చూడాలి అంటారు. దీనిని అక్షజ అంటాం. అక్షయ అంటే ఇంద్రియాలు లేదా నేత్రాలు. కానీ కృష్ణుడు ఎటువంటి వాడు అంటే మనకున్న ఈ జడేంద్రియాల చేత ఆయన అవగాహనకు రాడు. అందువలనే కృష్ణుడిని అధోక్షజుడు అన్నారు. అధకృత అక్షజ జ్ఞానం యత్ర. ప్రత్యక్ష ప్రయోగపూర్వకమైనటువంటి జ్ఞానం అనేటువంటిది ఇక్కడే ఈ అధోక్షజుడి విషయంలోనే ఓడిపోతుంది. ఎందుకు అనంటే ప్రస్తుతం ఉన్నటువంటి నీ జడేంద్రియాలతో నీకున్న భౌతికమైనటువంటి అవగాహనతో నీవు భగవంతుణ్ణి అర్థం చేసుకోలేవు. అది సాధ్యం కూడా కాదు. అందువల్ల ఈ విషయాన్ని మనం అంగీకరించి విధేయులమై ఉండాలి. మనం కృష్ణుడికి శరణాగతి పొందాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. If you want to know, then first of all is pranipat. Pranipat means prakishta rupena nipat. Just like we have got the system. The disciples, they fall flat, straight, and offer respect to deity or to the spiritual master. This is called pranipat.
Prakshita rupena nipata. The first thing is pranipat. You have to find out somebody where you can surrender fully. That is the beginning of spiritual life. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అన్నారు. నిజంగా నీవు కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అంటే మొట్టమొదటి నీకు కావలసింది ప్రణిపాత. ఇక్కడ ప్రణిపాత అంటే అర్థం ఏమిటనంటే ప్రకృష్ట రూపేణ నిపాత. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఒక పద్ధతి ఉంది. శిష్యులందరూ ఏం చేస్తారు అంటే భగవద్మూర్తికి కానీ లేకపోతే ఆధ్యాత్మిక గురువు వచ్చినప్పుడు కానీ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు. దీనినే ప్రణిపాత అంటాం. ప్రత్యక్ష రూపేణ నిపాత. మొట్టమొదటి మనకు కావలసింది ప్రణిపాత. ఎవరో ఒకరిని మనం తెలుసుకొని ఎవరో ఒకరిని మనం ఆశ్రయించి వారికి పూర్తిగా శరణాగతి పొందాలి. అలా శరణాగతి పొందడం అనేది ఆధ్యాత్మిక జీవితానికి ఆరంభ దశ. తద్విద్ధి ప్రణిపాతేన. ఫస్ట్ కండిషన్ ఈజ్ ప్రణిపాత. ప్రణిపాతేన పరిప్రశ్నేన. You can inquire, you can ask question after you have fully surrendered, not before it. Don't waste your time. It will not act. Just like Arjuna. Arjuna was talking with Krishna like friends. When Arjuna said, oh, the other side, they are all my kinsmen, how can I kill them? It is not possible. Krishna said, no, you are Kshatriya, it is your duty to fight, it doesn't matter, the other party is your own kinsman. Ordinary question. In this way, questions and answer are going on. But at last, when by such questions and answers, friendly talk, nothing was so, then Arjuna said, Shishyaste ham sadimang prapannam. My dear Krishna, in this way, the problem will not be solved. I am becoming your disciple. I am not talking anymore as friend. Shishyaste, I become your disciple. Because you cannot argue with Guru. That is pranipat. తద్విద్ధి ప్రణిపాతేన. మొట్టమొదటి స్థితి ఏమిటనంటే ప్రణిపాత. ప్రణిపాతేన తర్వాత పరిప్రశ్నేన. తర్వాత మీరు విచారణ చేయొచ్చు, ఆధ్యాత్మిక ప్రశ్నలు అడగొచ్చు. మొట్టమొదటి మీరు పూర్తిగా శరణాగతి పొందిన తర్వాత అప్పుడు ప్రశ్నలు వేయచ్చు. అంతేగాని దానికి ముందు అలా ప్రశ్నలు వేయడానికి లేదు. అందుకని మీరు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకండి. ఒకవేళ అలా మీరు ప్రయత్నించినా కానీ అది పనిచేయదు. మీకు మంచి ఉదాహరణ అర్జునుడు. అర్జునుడు ఏం చేస్తున్నాడంటే కృష్ణుడితో ఒక స్నేహితుడిలాగా మాట్లాడుతున్నాడు. అర్జునుడు ఏమన్నాడు? ఓ, ఏమిటది? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడాను మా బంధువులు స్నేహితులే ఉన్నారే, అలాంటి వాళ్ళని యుద్ధంలో నేనెలా చంపగలను? అది నాకు సాధ్యం కాదు అన్నాడు. కృష్ణుడు అన్నాడు, లేదయ్యా, నువ్వు క్షత్రియుడివి, యుద్ధం చేయడం అనేటువంటిది నీ ధర్మము. అవతల ప్రతిపక్షం వాళ్ళు నీ వాళ్ళ పరాయి వాళ్ళ అనేటువంటి విషయం పక్కన పెట్టాలి, నువ్వు యుద్ధం చేయాలి అన్నాడు. ఒక సాధారణమైన ప్రశ్న అది, ఒక సాధారణమైన సమాధానం ఇది. ఈ విధంగా ప్రశ్న సమాధానం అనేటువంటిది చాలాసేపు కొనసాగింది వాళ్ళిద్దరి మధ్య. చిట్ట చివరికి ఈ ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి ఏవైతే స్నేహపూర్వక సంభాషణ ద్వారా జరిగాయో వాటి వల్ల ఏమీ పరిష్కారం కాలేదు. అప్పుడు అర్జునుడు అర్థం చేసుకుని అన్నాడు, శిష్యస్తేహం శాదిమాంత్వాం ప్రపన్నం. ప్రియమైన కృష్ణ, ఈ విధంగా మనం స్నేహపూర్వక సంభాషణ చేస్తే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఇప్పుడు నేను నీకు శిష్యుణ్ణి అవుతున్నాను. ఇంకా ఎంతమాత్రం కూడా ఒక స్నేహితుడిగా నీతో మాట్లాడదలుచుకోలేదు. శిష్యస్తేహం, ఇప్పుడు నేను నీ శిష్యుణ్ణి. కాబట్టి ఇంకా ఇప్పుడు వాదోపవాదాలు అనేటువంటివి ఏమీ లేదు. ఇంకా గురువుతో వాదోపవాదాలు ఏమి ఉండవు కదా. ఇది ప్రణిపాత అంటే. Therefore we must have a guru where exact knowledge is coming without any mistake, because we cannot argue. So we must find out such guru where perfect knowledge is coming. Just like that guru is Acarya mang vijanya. Guru must be perfect representative of Krishna. So, Acarya mang vijanyat navamanneta karihi. Do not neglect the Acarya.
Na marta buddhya, don't consider him as ordinary human being. Asuyeta, if he sometimes chastises you, don't be envious. Oh, he's also man, I am also man, why is talking like that? No. Na asuyeta, marta buddhya, these are the instructions. This is called pranipad. అందుకనే ఏ గురువు దగ్గర నుంచి అయితే అసలైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఏ విధమైన దోషం లేకుండా వస్తూ ఉందో అలాంటి గురువుని ఆశ్రయం తీసుకోవాలి. ఆ గురువు దగ్గర మనం ఎటువంటి వాదోపవాదాలు చేయడానికి లేదు. ఎందుకంటే మనం ఎటువంటి గురువుని తీసుకోవాలి అని అంటే ఏ గురువు దగ్గర పరిపూర్ణ జ్ఞానం అనేటువంటిది లభిస్తూ ఉందో అలాంటి గురువుని తీసుకోవాలి. అందుకనే గురువు గారిని ఏమన్నారు? ఆచార్యమాం విజానీయేత్. గురువు అనేవాడు కృష్ణుని యొక్క పరిపూర్ణ ప్రతినిధిలా ఉండాలి. కాబట్టి ఆచార్యమాం విజానీయం నావమన్యేత కరిహిచేత్. స్వామి చెప్తూ ఉన్నారు, ఆచార్యుని నిర్లక్ష్యం చేయకండి. నమర్త్య బుద్ధయ, ఆచార్యుని సాధారణ వ్యక్తిగా పరిగణించకండి. అసూయేత, ఒకవేళ ఆచార్యుడు గనక నిన్ను మందలించినట్లయితే నీవు అతన్ని అసూయతో చూడవద్దు. ఏముంది, అతను మామూలు మనిషే, నేను మామూలు మనిషే, మరి ఎందుకని అతను ఈ విధంగా నాతో మాట్లాడుతున్నాడు, ఇలా భావించకూడదు ఆచార్యుడి విషయంలో. నాసూయేత మర్త్య బుద్ధయ, ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడినటువంటి సూచనలు. అందుకని దీన్ని ప్రణిపాత అని చెప్పేసి అన్నారు. సో అర్జున్ యాక్సెప్టెడ్ దిస్ ప్రాసెస్. శిష్యస్తేహం షాదిమాంగ ప్రపన్నం. మై డియర్ కృష్ణ, నౌ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఐ యామ్ యువర్ శిష్య. I am your Shishya, I become your disciple. Now you teach me. The Bhagavad Gita was taught to Arjuna because he became his Shishya. చివరికి అర్జునుడు శిష్యస్థేహం స్యాదిమాంత్వం ప్రపన్నం అనేటువంటి విధానాన్ని అంగీకరించాడు. ప్రియమైన కృష్ణ, ప్రస్తుతం ఇప్పుడు నేను నీ శిష్యుణ్ణి, నేను నీకే శిష్యుణ్ణి, కాబట్టి నువ్వు నాకు ఉపదేశాన్ని చెయ్యి అని చెప్పి అడుగుతున్నాడు. అందుకనే భగవద్గీత అనేటువంటిది అర్జునుడికి బోధించబడింది. ఎందుకనంటే అర్జునుడి శిష్యుల్లా అంగీకారం తెలిపాడు కాబట్టి ఉపదేశం చేయబడింది. సో ఇఫ్ యూ యాక్చువల్లీ వాంట్ ది సొల్యూషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్, యాజ్ ఇట్ ఈస్ సెడ్, జయాత్మా సుప్రసీదతి, జేనో ఆత్మా సుప్రసీదతి. Su means very nicely. Prasidati, becomes satisfied. Everyone is trying to be satisfied, peaceful in his mind. But that is not being happened. How it will happen? The direction is given here in the Srimad Bhagavatam. Sabai pumsang paro dharma. That is first class religion. It doesn't matter whether you are following Christian religion or Hindu religion or Muslim religion or any religion, it doesn't matter. Dharma means religion. That is English translation. But actually dharma means which you cannot change. Religion, the so-called religion, is a sentiment. Today you are Hindu, tomorrow you become Muslim. Or today you are Muslim, tomorrow you become Christian. That kind of conversion change is not religion. Because the man remains the same. Simply by changing the rubber stamp, I am Hindu, I am Muslim, I am Christian. That does not make any benefit. అందుకనే యథార్థంగా మనం భౌతికమైనటువంటి ఈ జగత్తులో ఉన్న సమస్యలకి పరిష్కారం కోరుకునే వాళ్ళమే అయితే మనలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక పరిష్కారం చెప్పారు. ఏ ఆత్మ సుప్రసీదతి అన్నారు. సు అంటేనేమో చాలా మంచి, ప్రసీదతి అని అంటే సంతృప్తి చెందినటువంటి. ప్రతి ఒక్కరూ కూడాను ఈ సంతృప్తి కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. సుప్రసిద్ధత అని అంటే అత్యంత గొప్ప సంతృప్తి చెందినటువంటి అని అర్థం వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడాను ప్రశాంతత కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఎవరికి ప్రశాంతత రావడం లేదే, ఎవరికి సంతృప్తి దొరకడం లేదే. మరి అది ఎలా జరుగుతుంది? దానికి శ్రీమద్ భాగవతంలో మార్గదర్శకత్వం చేశారు. సవై పుంసాం పరోధర్మ, ప్రథమ శ్రేణి ధర్మం అంటే ఇది. నువ్వు ఏ మత ధర్మాన్ని అనుసరిస్తున్నావు అనేటువంటిది ఇక్కడ విషయం కాదు. క్రైస్తవుడు కావచ్చు, హిందువు కావచ్చు, మహమ్మదీయుడు కావచ్చు, ఇంకేదైనా మత ధర్మం కావచ్చు, అది ఇక్కడ పట్టింపు లేదు. అసలు ధర్మము అని అంటే
రిలీజియన్ అని చెప్పేసి ఆంగ్లంలో అంటున్నారు. అది ఆంగ్ల అనువాదం మాత్రమే. కానీ యథార్థంగా ధర్మము అనంటే మార్పు లేనటువంటిది అని అర్థం. ఇప్పుడు ఏదైతే మనం ఆంగ్లంలో రిలీజియన్ అని చెప్పి అంటున్నామో అది మూఢనమ్మకంతో కూడినటువంటిది. ఎందుకంటే ఈరోజు నువ్వు హిందూగా ఉండొచ్చు, రేపు మహమ్మదుడి అయిపోవచ్చు, లేదా ఈరోజు మహమ్మదుడిగా ఉన్నవాడు తర్వాత క్రైస్తవుడు కావచ్చు. ఈ మార్పు చేర్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ధర్మం అనంటే ఈ మార్పు చేర్పులకు సంబంధించినటువంటిది కాదు. ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు మారకుండా అట్లానే ఉంటాడు కదా. అందుకని కేవలం మనకి మనమే ఒక ముద్ర వేసేసుకొని నేను హిందువుని, నేను మహమ్మదీయుడిని, నేను క్రైస్తవుడిని అని చెప్పేసి అనుకుంటే అది ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని మనకి ఇవ్వదు. Therefore our movement is Krishna consciousness. We don't talk of any religion. The consciousness should be changed. The material consciousness should be changed into spiritual consciousness. That is our propaganda. It is meant for Hindu, Muslim, Christian, anyone, white, black, yellow, everything. Because it is the function of the soul. Soul is not black, white, yellow. Soul is spirit. So one has to realize that I am spirit soul. I am not Indian, nor American, nor Englishman, nor German, nor white, nor black. This is my bodily description. I am not this body. This is the beginning of spiritual understanding. అందుకనే మన కృష్ణ చైతన్య ఉద్యమం అనేటువంటిది ఈ ప్రయోజనం కోసం ఉంది. మేము ఏ మత ధర్మం గురించి మాట్లాడం. మేము మాట్లాడేది ఏమిటనంటే మన చైతన్యం అనేటువంటిది మారాలి అని చెప్పి మేము మాట్లాడతాం. ఇప్పుడు మనందరికీ కూడా భౌతికమైన చైతన్యం ఉంది. అది ఆధ్యాత్మిక చైతన్యంగా పరివర్తనం చెందాలి. మేము చేసే ప్రచారం అది. మేము చేసే ప్రచారం హిందువుకి కానీ, మహమ్మదీడికి కానీ, క్రైస్తవుడికి కానీ ఎవరికైనా వర్తిస్తుంది. తెల్లవాడు కావచ్చు, నల్లవాడు కావచ్చు, ఎర్రవాడు కావచ్చు, పసుపు రంగువాడు కావచ్చు, ఎవరైనా కానీ అందరికీ వర్తిస్తుంది. ఎందుకనంటే మేము బోధించే ధర్మము ఆత్మ యొక్క ధర్మం. మరి ఆత్మ అనేటువంటిది తెల్లవాడు కాదు, నల్లవాడు కాదు, ఎర్రవాడు కాదు. ఆత్మ అనేటువంటిది ఆధ్యాత్మికం. అందుకని ప్రతి ఒక్కడు సాక్షాత్కారం పొందాలి. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మను. కాబట్టి నేను భారతీయుడిని కాదు, అమెరికా వాడిని కాదు, ఆంగ్లేయుడిని కాదు, జర్మనీ వాడిని కాదు, తెల్లవాడిని కాదు, నల్లవాడిని కాదు. ఇవన్నీ కూడా శారీరకపరమైనటువంటి గుర్తింపులు మాత్రమే. మరి నేను ఆ శరీరము కాదు అని తెలుసుకోవాలి. అటువంటి సాక్షాత్కారం రావాలి. అది ఆధ్యాత్మిక అవగాహనకు ప్రారంభం అని చెప్పబడుతుంది. Therefore, Sutta Goswami says, that type of religion which actually gives spiritual education, and by spiritual education one develops his forgotten love of God. Love of God is there in every one of us. It is now forgotten. We have to simply awaken it. Otherwise, how these English boys, these American boys, the Canadian boys, or gentlemen, they are taking to Krishna consciousness so seriously. It is not something artificial. The Krishna consciousness was there. It is being awakened under certain prescribed method. That's all. అందుకే సూత గోస్వామి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏ ధర్మం అయితే నీకు అసలైన ఆధ్యాత్మిక విద్యనిస్తుందో అది నిజమైన ధర్మం. అసలైన ఆధ్యాత్మిక విద్య అనేటువంటిది నీలో ఏ విషయాన్ని అభివృద్ధి చేస్తుంది? నీవు మర్చిపోయినటువంటి భగవత్ ప్రేమను నీలో అభివృద్ధి చేస్తుంది. భగవత్ ప్రేమ అనేటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కానీ మనం మర్చిపోయాం. మనం చేయవలసిందల్లా ఏంటంటే ఇప్పుడు దానిని కేవలం జాగృతం చేసుకోవాలి. ఆ జాగృతం అనేటువంటిది ఇక్కడ జరిగింది. అలా లేకపోతే ఈ ఆంగ్లేయులు, ఈ అమెరికా అబ్బాయిలు, ఈ కెనడా దేశానికి చెందినటువంటి యువకులు, ఈ పెద్ద మనుషులు, వీళ్ళంతా ఎందుకు ఈ కృష్ణ చైతన్యాన్ని ఇంత తీవ్రంగా తీసుకుంటారు చెప్పండి? ఇదేదో కృత్రిమం కాదు కదా. కృష్ణ చైతన్యం అనేటువంటిది అందరిలోనూ ఉంది. కానీ అది ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతుల ద్వారా ప్రతి వ్యక్తిలో కూడాను జాగృతం చేయబడుతుంది. అంతే. Sarvanadi Shuddha Chitte Karayuda. This is the process. Nitya Siddha Krishna Bhakti, Chaitanya Charitamrita says that this Krishna consciousness is there, dormant, in everyone's heart. It is already there. Sarvanadi Shuddha Chitte. If you kindly hear about Krishna and your heart becomes purified,
the original dormant Krishna consciousness is immediately awakened. శ్రవణాది శుద్ధ చిత్తే కరయే ఉదయ అని చెప్పన్నారు. మనం చేయవలసిన విధానం ఇది. నిత్యసిద్ధ కృష్ణ భక్తి. చైతన్య చరితామృతం ఏం చెప్తుంది అంటే, ఈ కృష్ణ చైతన్యం అనేది నిద్రాణం. ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో కూడా నిద్రాణంగా ఉంది. అంటే ఇప్పటికే మనందరి హృదయాల్లో కృష్ణ భక్తి అనేది ఉంది. కాకపోతే శ్రవణాది శుద్ధ చిత్తే. మనం చేయవలసింది ఏమిటనంటే, కాస్తంత శ్రద్ధతో కృష్ణుడు గురించి శ్రవణం చేయాలి. అప్పుడు హృదయం అనేది పవిత్రమవుతుంది. అలా పవిత్రమైనప్పుడు ఆ హృదయంలో నిద్రాణంగా ఉండేటువంటి కృష్ణ చైతన్యము శీఘ్రమే జాగృతమవుతుంది. ఇదే మనం చేయవలసిన పద్ధతి. So this is the process. Therefore Bhagavad recommends savai pumsang parodha. That type of religion is first class, who has accepted this process, how to awaken Krishna consciousness. Adhoka, dato bhakti adhoka. What kind of bhakti? Ahuituki, without any motive. Without any motive. Because generally we go to temple or perform religion with a motive, some material purpose. But bhakti should be without any motive, ahuituki, no cause, apratihata, and it cannot be checked. కాబట్టి మనం ఆచరించవలసిన విధానం ఇది. అందుకని ఈ భాగవతం మనకు నిర్దేశిస్తూ ఉంది, సవై పుంసాం పరోధర్మ. ఏ ధర్మమైతే నీలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేస్తుందో అదే నిజమైనటువంటి ప్రథమ శ్రేణి ధర్మము. దానినే నువ్వు అంగీకరించాలి అని చెప్తుంది. యదో భక్తిర్ అధోక్షజే అన్నారు. ఎటువంటి భక్తి ఇది? అహైతుకి. ఎటువంటి భౌతిక ప్రేరణ ఉండకూడదు, ఏ విధమైన భౌతిక కారణము ఉండకూడదు. సామాన్యంగా ప్రజలందరూ కూడా మందిరానికి వెళుతూ ఉంటారు. ఎందుకనంటే ఏదో ఒక ప్రేరణతో, ఏదో ఒక భౌతికమైనటువంటి ప్రయోజనాన్ని కోరో, ఏదో ఒక భౌతికమైన లాభాన్ని కోరో వెళుతూ ఉంటారు. కానీ భక్తి అనేది ఎలా ఉండాలి? ఎటువంటి ప్రయోజనము, ఎటువంటి భౌతిక కారణము లేకుండా ఉండాలి. అందుకే దీన్ని అహైతికి అన్నారు. ఎటువంటి కారణము ఆశించి మనం వెళ్ళకూడదు భగవంతుడి దగ్గరికి. అప్రతిహత. అదే సమయంలో ఈ భక్తి అనేటువంటిది దేని చేత కూడాను నిరోధించబడకూడదు. It is not that because one is Christian or one is Mohammedan or one is outside the Vedic culture, he cannot become Krishna conscious. No. Ahuituki apratihata. Apratihata means nothing can check. Anything material, impediment, is not able to check Krishna consciousness. Ahuituki apratihata. Jena atma suprasidati. If you follow this method, how to awaken your Krishna consciousness, then automatically your atma will be satisfied. Just like Mrs. Sarma was described. Now I am so happy. She is not a ordinary woman. She is very rich. She has got business. But she is finding happiness here. This is practical. This is practical. Jai Atma, Jeno Atma Suprasidati. ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ పలానా వ్యక్తి క్రైస్తవుడు కాబట్టి, లేకపోతే మహమ్మదీయుడు కాబట్టి, లేకపోతే వైదిక సంస్కృతికి అవతల వైపున ఉన్నవాడు కాబట్టి ఇతని కృష్ణ చైతన్యాన్ని తీసుకోవడానికి అర్హుడు కాదు అని చెప్పి మనం పొరపాటును కూడా అనుకోకూడదు. ఎందుకంటే అహైతుకి అప్రతిహత అనేటువంటి వాక్యం ఉంది ఇక్కడ. అప్రతిహత అనంటే భక్తి అనేదాన్ని ఏదీ కూడా ఆపలేదు. ఏ విధమైన భౌతిక అవరోధం కానీ కృష్ణ చైతన్యాన్ని ఆపడానికి ఎంతమాత్రమూ కూడాను ధైర్యం చేయలేదు. అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసీదతి. మీరు గనక మీలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేసుకోవడానికి ఈ పద్ధతిని గనక ప్రయోగించారంటే అప్పుడు సహజంగానే మీ ఆత్మ అనేటువంటిది సంతృప్తి చెందుతుంది. అప్పుడు మీకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు శ్రీమతి శర్మ గారు ఇక్కడ ఉన్నారు. వారేం చెప్తున్నారంటే, అవునండి ఇప్పుడు నేను నిజంగా సంతోషంగా ఉన్నానని చెప్తున్నారు. మరి ఆవిడ సాధారణమైన వ్యక్తి కాదు, చాలా ధనవంతురాలు, చాలా పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ ఉన్నాయి ఆవిడికి. కానీ ఆవిడికి ఆనందం అనేటువంటిది ఇక్కడ దొరుకుతుంది. ఇదే మనకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏ ఆత్మ సుప్రసీదతి. ఇదే మనకు అసలైనటువంటి ప్రత్యక్ష ఉదాహరణ. So,
Chaitanya Mahaprabhu said that take this responsibility of preaching Krishna consciousness all over the world, those who are Indians. Now there are many Indians in London. You take this movement very seriously. It is your duty to spread this movement. At least you do it in European countries. Now here is a chance, good chance. Come here, participate with the movement, become Krishna conscious yourself and preach it. That will be Indians' glory. Otherwise you simply beg. You will remain simply beggars, that's all. Thank you very much. అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? కృష్ణ చైతన్యాన్ని యావత్ ప్రపంచమంతటా కూడా ప్రచారం చేయాలనేటువంటి బాధ్యతని భారతీయులైనటువంటి మీరందరూ కూడాను శిరసా వహించి తీసుకోండి అంటున్నారు. ఈ లండన్లో చాలామంది భారతీయులు ఉన్నారు. మరి మీరందరూ కూడాను ఈ కృష్ణ చైతన్యాన్ని తీవ్రంగా తీసుకోండి. ఎందుకంటే ఈ కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చేసేటువంటి బాధ్యత భారతీయులుగా మీ అందరి మీద ఉంది. పోనీ అంతటా చేయకపోయినా కనీసం ఈ ఐరోపా దేశాల్లోనైనా సరే మీరు ప్రచారం అనేటువంటిది చేయండి. ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది, ఒక మంచి సదవకాశం మీకు చేతికి వచ్చింది. అందుకని భారతీయులైన మీరందరూ కూడా దయచేసి ఈ ఉద్యమానికి రండి. ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో మీరందరూ కూడాను పాల్గొనండి. మొదట మీరు కృష్ణ చైతన్యవంతులు కండి, ఆ తర్వాత ప్రచారం చేయండి. అది నిజంగా భారతీయుడి ఘనత నిలబెట్టినట్లు అవుతుంది. అలా లేదనుకోండి, ఊరికిని ఇక్కడ కూర్చొని భిక్ష వేడుకుంటూ ఉండాలి. ఇంక జీవితాంతం కూడా కేవలం యాచకులుగానే బ్రతకవలసి ఉంటుంది ఇక్కడ. కాబట్టి ప్రచారం అనేది చేయండి. ధన్యవాదాలు. హరే కృష్ణ. The following is a class on the Srimad Bhagavatam, 1st Canto, 2nd Chapter, Text number 6, given by His Divine Grace, A.C.Bhaktivedanta Swami Prabhupada, recorded on July 23rd, 1973, in London, England. ఈ శ్రీమద్ భాగవత ఉపన్యాసము భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి చేత 1973 జూలై 23